హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎపిసోడ్ చూసారా? మీకు ఎలా అనిపించింది? నాకైతే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడాలనిపించింది. డిస్కస్ చేద్దాము, అంటే టాపిక్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాము. మీరైతే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే నైనికా అండ్ యష్మికి సెకండ్ ఛాలెంజ్ ఇచ్చేసారు, లూప్ ద హోప్స్ అని. సో ఫస్ట్ స్టార్ట్ టు ఎండ్ పాయింట్ శరీరంతో మీన్స్ బాడీతో మూవ్ చేయాలి అని చెప్పారనమాట. ఫస్ట్ అయితే హ్యాండ్స్తో తీసుకోకూడదు. నైనికా టీమ్ ఏమో హెడ్స్తో పాస్ చేశారనమాట. లైక్ అంటే బాడీ మొత్తం కాకుండా జస్ట్ ఈ హ్యాండ్తో హెడ్ ఇలాగా మళ్ళీ పక్కన వాళ్ళకి అలా, అంటే హ్యాండ్స్ టు హ్యాండ్ తప్ప లోవర్ పార్ట్ వెళ్ళలేదు. ఇక్కడ యష్మి వాళ్ళ టీం అయితే మొత్తం బాడీ అంతా పాస్ చేసుకుంటూ అయితే వెళ్ళారు. అయితే ఇక్కడ ఫస్ట్ నైనికా టీమ్దే అయిపోయింది అనమాట. తర్వాత యష్మి వాళ్ళది అయింది. బట్ యష్మి వాళ్ళు ఏమంటారంటే, మేము శరీరం అన్నారు కాబట్టి బాడీ మొత్తం పాస్ చేసాం మేము, మాదే కరెక్ట్ అని. విష్ణుప్రియ అండ్ అదే నైనికా టీం వాళ్ళేమో లేదు, అది మా స్ట్రాటజీ అని. విష్ణుప్రియ అనేది అది మా స్ట్రాటజీ, అది మీరు వాడలేదు. అక్కడ నిఖిల్ అన్నారు ఇక్కడ మీ దాంట్లో 2 పాయింట్స్ తప్పు ఉన్నాయి, కానీ వాళ్ళ దాంట్లో 1 పాయింట్ తప్పు ఉంది అంటే, నైనికా అంది మా దాంట్లో 2 పాయింట్స్ ఏం తప్పు ఉన్నాయి చెప్పండి అని అడిగిందనమాట. అడిగితే నిఖిల్ అది చెప్పే లోపు అసలు ఎవరు మాట్లాడినవ్వలేదబ్బా నిఖిల్ని. లిటరల్లీ విష్ణు ఏమో తల కూడా, అంటే బాడీలో నుంచి వెళ్ళాలి, ఐ మీన్ శరీరంలో నుంచి వెళ్ళాలి అంటే తల కూడా మా శరీరమే కదా అని చెప్పి విష్ణుప్రియ టీం, అదే మీన్ నైనికా టీం వాళ్ళు బాగా ఫైట్ చేశారనమాట. అయితే విష్ణుప్రియ అంది చెయ్యి వదలకూడదు అన్నారు, కానీ బాడీ మొత్తం పాస్ అవ్వాలి అని ఎక్కడ చెప్పలేదు కదా. సో మా స్ట్రాటజీ మేము వాడాము, అది మా స్ట్రాటజీ అన్నారు. అప్పుడు పృథ్వీ అన్నాడు లేదు, అప్పుడు టీత్తో కూడా పాస్ చేయొచ్చు కదా అంటే పాస్ చేయొచ్చు, అది మీరు వాడలేదు, అది మీరు వాడండి మేమేం చేయమని చెప్పి సీత విష్ణుప్రియ చాలా గట్టిగా మాట్లాడారు. లైక్ విష్ణుప్రియ ఒరిజినల్ వాయిస్ బయటకు వచ్చింది అనిపించింది నాకు ఇవాళ ఎపిసోడ్లో. లైక్ నచ్చింది, అంటే విష్ణుప్రియ ఇప్పటిదాకా కూల్గా కంపోజ్డ్గా అవుట్జోన్డ్గా నాకు అనిపించింది. లైక్ పక్కన గొడవ పడుతుంటే అండము ఇవన్నీ అవుట్జోన్డ్గా కనిపించాయి. బట్ ఇవాళ తను కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి తను ఒరిజినల్ స్టేట్కి తను వచ్చింది అనిపించింది. నబీలేమో అదే మా తల కూడా మా శరీరమే అని మాట్లాడితే అప్పుడు పృథ్వీ అన్నాడు అనమాట, అప్పుడు మేము జస్ట్ తీత్తో కూడా పాస్ చేసుకోవచ్చు అంటే చెయ్యొచ్చు మీరు వాడలేదు అని చెప్పి సీతాను విష్ణు అన్నారనమాట. ఇంకా యష్మి విని ఇట్స్ అప్ టు సంచాలకి చెప్తే అదే అన్నారు. ఈలోపు మన బిగ్ బాస్ ఇంకా టైం ఆసనమైంది మీరు చెప్పేయాలి అంటే దెన్ నిఖిల్ జస్ట్ నైనికా టీమ్దే ఫస్ట్ అయిపోయింది, సో నైనికా టీమే అని చెప్పారు. అక్కడ యష్మి వాళ్ళకి కోపం వచ్చింది, నేను చెప్పే పాయింట్స్ అసలు నువ్వు వినలేదు, వినకుండా నువ్వు మమ్మల్ని ఎలా అంటావు అని చెప్పి బాగా కోపం వచ్చింది. ఆ డిస్కషన్ లిటరల్లీ ఒక 20 to 25 minutes జరిగింది ఎపిసోడ్లో. లైక్ ఒక 17 minutes దాకా అదే డిస్కషన్ ఉండే అయిపోయింది. ఇక్కడ ఒక డైలాగ్ అందనమాట, యష్మి రూల్స్ ఫాలో అయ్యాము, ప్రాపర్గా రూల్స్ ఫాలో అయ్యాము అంటే నైనికా అంది అరిస్తే ప్రూవ్ అయిపోదు అని నైనికా అన్నారనమాట. ఇంకా అదే చెప్పాను కదా, బిగ్ బాస్ టైం అయిపోయింది చెప్పేయండి అన్నారు. నైనికా టీమే గెలిచారు, ఫస్ట్ నైనికా టీమే పాస్ చేశారు అని చెప్పారనమాట. అయిపోయింది. తర్వాత డిస్కషన్స్ జరుగుతున్నాయి, యష్మి అండ్ అభయ్ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇటు పక్కనేమో మన సీత బేబక్కతో అంటుంది, మేము పక్కన వాళ్ళ టీం గెలిచినప్పుడు మేము క్లాప్స్ కొట్టాము, మాకు అప్రిసియేషన్ రాలేదు అంటుంటే అప్పుడు యష్మి వచ్చి క్లాప్స్ కొడితే నేను మీతో మాట్లాడట్లేదు, ఓన్లీ బేబక్తో మాట్లాడుతున్నాను అంటే వెళ్ళిపోయింది అనమాట. నాకు ఎందుకు కొంచెం ఓవర్ అనిపించింది, చాలా మాట్లాడాలి ఇంకా చాలా ఉన్నాయి. సో యష్మి అంది నిఖిల్తో ఓకే ఇప్పుడు నీకు కరెక్ట్ ఏది కనిపించినా కానీ నువ్వు అంటే ప్రాపర్ రూల్స్ ఇవేం ఫాలో అవ్వరు అనమాట, సంచాలక్కి ఫేవర్గా ఉంది వాళ్ళ అంటే నిఖిల్ అన్నాడు యువర్ అంటే నువ్వు ప్రూవ్ చేయొద్దు, నువ్వు అదే పోర్ట్రే చేస్తున్నావు, నువ్వు అలా రావట్లేదు వర్డ్స్, నువ్వు అట్లా పోర్ట్రే చేయాలి అనుకుంటే నువ్వు అలాగే పోర్ట్రే చేయాలంటే ఐఎమ్ నాట్ పోర్ట్రేయింగ్ ఇట్ అని చెప్పి యష్మి అంది. నైనికానేమో నువ్వు అదే చేస్తున్నావు అని చెప్పి నైనికా అంది. మొత్తం ఇంగ్లీషేనబ్బా, ఎంత ఇంగ్లీష్ ఉందో అసలు. అప్పుడు యష్మి అంది యూ గాయ్స్ మీన్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అంటే సీత అంది యూ డజంట్ లుక్ లైక్ హ్యాపీ, నువ్వు హ్యాపీగా ఉన్నట్టు నాకేం అనిపించట్లేదు, ఆఫ్టర్ డెసిషన్ కూల్గా ఉండాలి అంతే తప్ప
ఇట్లాగా హ్యాపీగా లేకుండా అలా ఉండొద్దు అని చెప్పి సీత చెప్పింది అనమాట యష్మితో. బట్ ఐఎమ్ హ్యాపీ, మీకు అది కనిపించకపోతే నేనేం చేయలేను, మీకు అది కనిపించకపోతే నేనేం చేయలేను అన్నట్టు యష్మి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ సోనియా అండ్ నిఖిల్, నాకు ఎందుకు వీళ్ళిద్దరిది మంచి బాండ్ ఏర్పడింది సోనియా నిఖిల్ అనిపించింది. నేను ఒకవేళ వెళ్ళిపోతే నువ్వు ఫీల్ అవుతావా, నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావా అని అడిగింది అనమాట. అడిగితే నువ్వు అసలు వెళ్ళవు, నువ్వు వెళ్ళని దానికి నేను ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతానంటే, ఒకవేళ వెళ్ళిపోతే అయితే రిగ్రెట్ ఫీల్ అవుతాను అయిపోయింది. తర్వాత మళ్ళీ కాసేపటికి సోనియా వచ్చి అవుట్ జోన్ అయ్యి వేరే సపరేట్గా కూర్చుంటే అందరూ అక్కడ ఉన్నారు కదా, నువ్వు ఒక్కదాన్ని ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, కొంచెం టైం కావాలి అంటే, ఫిజికల్లీ మెంటలీ స్ట్రాంగ్గానే ఉన్నావా అని అడిగాడు నిఖిల్. అడిగితే యా ఫైన్ అంటే, అందరు అక్కడ ఉన్నారు నువ్వెందుకు ఇక్కడ వచ్చేసేయి అని చెప్పి పిలిస్తే, లేదు నాకు కొంచెం టైం కావాలి అంటే, ఓకే టేక్ యువర్ ఓన్ టైం అని చెప్పి నిఖిల్ వెళ్ళిపోయాడు. యష్మి అను అబ్బాయి కలిసి బ్యాండ్లు దొబ్బేసి అంటే వీళ్ళకి ఓ బ్యాండ్ ఇచ్చారు, వీళ్ళు గెలిచిందే పాపం ఒక్క టాస్క్, దానికి కూడా ఎందుకు అంత ఇదైపోయారో నాకు తెలీదు. ఓకే అది మీ ప్రకారం స్ట్రాటజికల్గా ఆడారు, నీట్గా ఆడలేదు అలా మీకు ఏమైనా అనిపించి ఉండొచ్చు, కానీ వాళ్ళు గెలిచారు కదా. బ్యాండ్లు దొబ్బేయడం, వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోలేదు అని చెప్పడము, దాచేయడము బ్యాండ్లు, అదంతా ఎందుకో పెద్ద ఇదిగా అనిపించలేదు అనమాట. ప్రేరణ వచ్చి గ్యాస్ గట్ మీద కూర్చుని నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు వెళ్ళిపోతారో అని ఒక డిస్కషన్ పెట్టుకుంది. అక్కడైతే చెప్పింది లైక్ అంటే బేబక్క గురించి చెప్పినట్టుంది తను కూడా. ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్తో వేకప్, తర్వాత కిచెన్లో ముచ్చట్లు జరిగాయి. లైక్ టీ సీత కాసేపు పొయ్యి మీద పెట్టి నేను అలా వెళ్ళొస్తాను చూడండి అని అబ్బాయికి చెప్తే ప్రేరణ వచ్చింది, ఇద్దరు కలిసి టీ పొంగబెట్టారనమాట. ఈ లోపాలు ఏదో చేస్తుంటే నేను అలా చెయ్యనన్నా, నేను వచ్చి చేసుకుంటాను కదా 5 minutes కదన్నా చెప్పింది, అప్పుడే చేసేయాల, నాకు అలా నచ్చదు మీరే చేసుకోండి అని ఆ పోపు మాడిపోయింది, ముందే తీయండి అని చెప్పి వెళ్ళిపోయింది. నాకు ఎందుకు అంటే వీళ్ళెవరు చేసేదానికంటే కూడా సీతనే పర్ఫెక్ట్గా చేస్తుంది అనిపించింది. సో ఆబ్వియస్లీ మనం చేసే పనిలో ఇంకొకటి చేయబెడితే మనకు కాలుతుంది, అందులో తప్పే లేదనిపించింది. నెక్స్ట్ నైనిక అండ్ యష్మి టీమ్స్కి థర్డ్ టాస్క్. ఇప్పుడు సెకండ్ టాస్క్లో, ఫస్ట్ టాస్క్లో యష్మి గెలిచారు, సెకండ్ టాస్క్లో నైనిక టీం గెలిచారు, ఇది థర్డ్ టాస్క్ అనమాట, బ్రిక్ టాస్క్. ఫస్ట్ నబీల్ వచ్చారు, పెట్టారు, పర్ఫెక్ట్గా ఉంది. తర్వాత సీత వచ్చారు, పెట్టారు. సీత పెట్టేటప్పుడు నబీల్ది కూడా పడిపోయింది. ఈలోపు ఇటు సైడ్ యష్మి సైడ్ ఏమో ఫస్ట్ అభయ్ వచ్చారు, తర్వాత ప్రేరణ వచ్చింది, తర్వాత భాష వచ్చారు. భాష వచ్చేదాకా కూడా పర్ఫెక్ట్గా ఉంది. యష్మి పెట్టిన తర్వాత యష్మి వెళ్ళేటప్పుడు అన్నీ పడిపోయినాయి. తర్వాత పృథ్వీ వచ్చాడు, మధ్యలో భాష రెండోసారి వచ్చేస్తుంటే నిఖిల్ ఆపాడు, ఇదైతే ఫేర్ గేమ్ కాదు, లెట్ హిమ్ ఆల్సో ప్లే అంటే లైక్ పృథ్వీ కూడా ఆడాలి, ఆడితేనే నేను ఇది కౌంట్ చేస్తాను లేకపోతే కౌంట్ చేయను అని చెప్పాడు అనమాట. సో అప్పుడు భాష వెళ్ళిపోయి పృథ్వీది పంపించాడు. పృథ్వీ వచ్చి పెట్టినప్పుడు కూడా నిఖిల్ చెప్తూనే ఉన్నాడు తీసేయి అని చెప్తుంటే అసలు వినలేదు, వినకుండానే వెళ్ళిపోయాడు అనమాట. వెళ్తూ ఏం చేశాడు, పక్కనున్న నైనిక టీంది బ్రిక్ది బెడ్ కాదు సారీ థ్రెడ్ ఏదైతే ఉందో అది తోస్తాడు అనమాట. దానివల్ల వీళ్ళు పెట్టినవే 3 అప్పటికి. నైనిక పెట్టింది కూడా పర్ఫెక్ట్గా ఉంది, అవి కూడా పడిపోయినాయి. సో ఇంకా అలాగా ఇప్పుడు వాళ్ళు తోస్తారని వీళ్ళు తోస్తారని వాళ్ళు, తర్వాత నబీల్ వచ్చాడు మళ్ళీ పెట్టేటప్పుడు మళ్ళీ వీళ్ళు తోస్తాడు, తర్వాత ఆదిత్యవం గారు వచ్చారు ఆయన పెట్టేటప్పుడు మళ్ళీ వీళ్ళు తోస్తారు. అలా ఆడుతుంటే ఇంకా నిఖిల్ అన్నాడు ఇది ఫెయిర్ గేమ్ కాదు, ఫెయిర్గా ఆడండి అన్నాడు. ఆ టైంకి కూడా వీళ్ళ దాంట్లో ఒకటి పర్ఫెక్ట్గా ఉంది అండ్ ఇటు నైనిక వాళ్ళ దాంట్లో 3 పర్ఫెక్ట్గా ఉన్నాయి. 3లో కూడా ఒకటి చెప్పాను కదా, శేఖర్ భాష వచ్చి పృథ్వీ పెట్టక ముందు పెట్టేసింది. సో అది వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ దాంట్లో 3 ఉన్నప్పుడు చెప్పారు, మా దాంట్లో 1 ఉంది, అది ఫెయిర్ కాదు అని చెప్పి నిఖిల్తో గొడవ పడ్డారు. బట్ మళ్ళీ సేమ్ బిగ్ బాస్ వాయిస్ వచ్చింది, నిఖిల్ యష్మి టీం విన్ అయిందని చెప్పేశారు, అయిపోయింది. యష్మి టీం సోనియాని పిక్ చేసుకున్నారు, తర్వాత అయిపోయిన తర్వాత చిన్న డిస్కషన్స్ జరిగాయి. మీరు అలా తీసుకోవడం కరెక్ట్ కాదు, మాది 1 ఉంది వాళ్ళది 3 ఉంది, అలాంటప్పుడు మీరు ఎలా కన్సిడర్ చేస్తారో అది ఈక్వల్ కాదు అని చెప్పి డిస్కషన్స్ జరిగాయి. కానీ అయిపోయింది, నేనైతే డెసిషన్ చెప్పేసానని నిఖిల్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యష్మి అంటే మొత్తం అందరినీ లివింగ్ ఏరియాలో కూర్చోబెట్టి, యష్మి మీరు చాలా దాన్ని ఏమంటారు, చాలా స్ట్రాంగ్ క్లాన్ అయ్యారు, సో మీరు నిఖిల్ టీంలో నుంచి యాజ్ ఐ సెట్ బిఫోర్ అంటే నేను ముందుగా చెప్పినట్టుగా నిఖిల్ టీంలో నుంచి ఒకరిని తీసుకోండి అని చెప్తే సోనియాని తీసుకుందనమాట ఆ టీంలో నుంచి.
డ్రాగన్ ఫ్లై రూమ్ అనేది యష్మి వాళ్ళకి వచ్చింది అక్కడ. సో సోఫాలో కూర్చుని నైనిక అంటుంది అనమాట, లక్ ఎందుకో యష్మికే ఎక్కువ ఫేవర్ చేస్తుంది అనిపిస్తుంది. లైక్ నేను కష్టపడి ఆడి నేను క్లాన్ అయ్యాను, కానీ తన్ని మేము డిసైడ్ చేసి క్లాన్ చేసాము, కానీ తను ఇప్పుడు డ్రాగన్ ఫ్లై రూమ్లో ఉంది. మేబీ తనకి లక్ ఎక్కువ ఫేవర్ చేస్తుంది అనిపిస్తుంది నాకంటే అని చెప్పి అంటే, ఆదిత్య వంగారేమో లేదు అలా ఏం ఉండదు, మనకు కూడా టైం వస్తుంది, వెయిట్ చేయాలి అని కొంచెం పెద్ద మనిషి తరహాలో చెప్పాడనమాట. తర్వాత ప్రేరణతో నైనిక అంటుంది, తను అసలు స్పోర్టివ్గానే తీసుకోలేదు, ఇప్పుడు ఒక దాంట్లో ఉండి చూసిన దాన్ని సో స్పోర్టివ్గా తీసుకోవాలి, తను స్పోర్టివ్గా తీసుకోలేదు అని చెప్పి ముచ్చట్లు పెట్టుకున్నారు. వీళ్ళు మన మణికంఠ చక్కగా ఓపెన్ అయ్యి అందరి మీద జోక్స్ వేసుకుంటూ అలా ఉంటే బాగుంది, నాకు నచ్చింది. వాళ్ళ మణికంఠ ఎంతసేపు అయితే మణికంఠ స్క్రీన్ స్పేస్ ఉందో అంతసేపు నాకు నచ్చింది. లైక్ ఆదిత్య ఓం గారిని ఇమిటేట్ చేయడం కానీ, తర్వాత సీత ఏడుస్తున్నప్పుడు తనే వెళ్ళి ఓదార్చడం కానీ, ఓకే తను జోన్ అవుట్ అవ్వకుండా బాగానే ఉన్నాడు అనిపించింది. వాళ్ళ చూడాలి అది ఎన్ని రోజుల్లో అయిపోయింది. తర్వాత మీ క్లాన్ యొక్క ఫ్లాగ్ మీరే గీయాలి అని చెప్పారు. సో అందరూ నానా తెప్పలు పడి ఫ్లాగ్స్ అయితే గీసారు. నాకైతే ట్యాగ్ లైన్ వీళ్ళది నచ్చింది, నైనికా టీమ్ది. ఫ్లాగ్ అయితే మాత్రం నాకు నిఖిల్ టీమ్ది నచ్చింది. కెరటం అని చెప్పి చాలా పర్ఫెక్ట్గా కెరటాన్ని గీసారనమాట. యష్మి ఫ్లాగ్లోనేమో యష్మి వాళ్ళ ఫ్లాగ్ అఖండ అంట, టీమ్ బుల్స్. లైక్ అంటే ఎవరితో పెట్టుకున్నా కానీ మేము టీమ్ బుల్స్ అనమాట, మేము ఈజీగా ఫైట్ చేస్తాం, మేము ఫైట్ చేసి గెలుస్తామని. దానికి ఒక ట్యాగ్ లైన్ మన భాషా గారు ఇచ్చారు, అగ్గి మీద గుగ్గిలం అఖండ అద్భుతం అని, నచ్చింది. నెక్స్ట్ నైనికా టీం వచ్చారు. నైనికా టీం వచ్చేసి చెప్పారనమాట, అంతులేని వీరులు అని చెప్పి ఇన్ఫినిటీ షేప్తో ఉన్న ఒక డ్రాగన్ని ఏదో గీసి చూపించారు. బట్ ఓవరాల్గా అయితే నాకు వీళ్ళ క్యాప్షన్ నచ్చింది, అన్నిటికంటే ఎక్కువ వీళ్ళ క్యాప్షన్ నచ్చింది. థర్డ్ టీం నిఖిల్ టీం వచ్చేసి, అది కూడా ఎవరిచ్చారు, మన మణికంఠనే ఇచ్చాడు ఐడియా, అంటే కెరటము మధ్యలో ఫైర్ వస్తూ అలా వేస్తే బాగుంటుంది అని చెప్పి. సో కెరటం అనమాట నిఖిల్ టీము. యష్మిని, నైనికాని, నిఖిల్ని కన్ఫెషన్ రూమ్లోకి పంపించారు. ఇక్కడ నుంచి ఇంకా మొదలైందబ్బా రచ్చ, మామూలుగా మొదలవలేదు. యష్మి మీరు గెలిచారు కాబట్టి మీరు ఇంట్లో పనులు ఏమి చేయక్కర్లేదు, మీ టీం కూడా ఎవరు పనులు చేయక్కర్లేదు, మిగిలిన ఇంటి సభ్యులు ఎవరెవరు ఏ పనులు చేయాలో, అంటే ఈ రెండు టీముల్లో ఈ రెండు క్లాన్లలో ఎవరు ఏ డిపార్ట్మెంట్లో ఉండాలో కూడా మీరే డిసైడ్ చేయండి అంటే, నాకు ఫస్ట్ ఇక్కడ నచ్చలేదు, అక్కడ చూపించినప్పుడే నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు 6 ఉన్నారు, మొత్తం ఉన్నది 14 మంది. 14 మందిలో వీళ్ళిద్దరు వాళ్ళ 5 7 అక్కడ 7 అంటే 7 మెంబర్స్, కంప్లీట్ 7 మెంబర్స్కి పడుతోంది ఆ పని. లిటరల్లీ 14 మంది కలిసి చేసే పనిని 7 చేయడం అన్నది చాలా కష్టం. ఓకే, అప్పుడు నిఖిల్ టీంలో ఎవరైతే ఉన్నారో, నిఖిల్ యాజ్ ఎ క్లాన్ కాబట్టి, సో నిఖిల్ టీంలో 3 ఉన్నారు. ఈ 3కి కలిపి ఏమిచ్చారు, ఈ 3కి కలిపి కుకింగ్ ఇచ్చారు. ఓకే, రీజనబుల్గా అనిపించింది. కానీ 5 ఉన్న మనుషులకి ఎన్ని పనులు ఇచ్చారో చూడండి. బెడ్రూమ్ క్లీనింగ్, యుటెన్సిల్స్, గార్డెన్ ఏరియా, హౌస్ క్లీనింగ్, రెస్ట్ రూమ్ క్లీనింగ్, మొత్తం అన్నీ మిగిలిన 5 చేయాలంట. అంటే లైక్ అక్కడ ఒక సీత కానీ నైనిక కానీ ఒక పని చెప్పింది అనమాట. అంటే లైక్ మన దగ్గర పెట్టారు, ఓకే 4 పెట్టి అట్లీస్ట్ ఒకటి కిచెన్ ప్లస్ గార్డెన్ అయినా అటు ఇచ్చుంటే మనకంత పని అనిపించేది కాదు. 5 మనుషులకి 5 పనులు. ఇప్పుడు అంత పెద్ద ఇల్లు అబ్బా, బిగ్ బాస్ హౌస్, అది ఒక్కలే సిమ్మాలి అంటే ఎంత కష్టం అది. కిచెన్లో దాంట్లో ఏమైనా తక్కువ పడతాయి, 14 మందికి వండిన వంటలు అంటే ఇన్ని పడతాయి. లిటరల్లీ వాళ్ళు ఫీల్ అయిన దాంట్లో నాకు చాలా రీజనబుల్గా కనిపించింది. అంటే 3 మనుషులకు ఉన్న మాకే పనులు చేసుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు 14 మంది పనిని 5 మీద పడుతుంది. ఇప్పుడు కుకింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ బేబక్క కుకింగ్లోనే ఉంది, కట్టింగ్ ఒక్కటి మన మణికంఠ చేస్తాడేమో. మణికంఠ అండ్ నిఖిల్ కుకింగ్లోకి వస్తే హెల్ప్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. బేబక్కకి ఎలాగో అలవాటు అయిపోయింది 14 మందికి చేయడం. కానీ మిగిలిన 5 లైక్ ఒకళ్ళు మొత్తం ఇంటిని ఒకళ్ళే క్లీన్ చేయాలి, మొత్తం యుటెన్సిల్స్ అన్నీ ఒకళ్ళే క్లీన్ చేయాలి. ఎందుకంటే ఇంకొకరికి చాలా పెద్ద పనులు ఉన్నాయి చూడండి. గార్డెన్ మొత్తం ఒక్కళ్ళే చిమ్మాలి, ఎంత పెద్ద గార్డెన్తో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా వస్తుంది. సో అది కూడా క్లీన్ చేసుకునే బాధ్యత వీళ్ళదే. తర్వాత హౌస్, బెడ్రూమ్స్ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, 3 బెడ్రూమ్స్ ఒకళ్ళే క్లీన్ చేయాలి. హౌస్ అంటే హాల్, కిచెన్,
తర్వాత సోఫా ఏరియా, లివింగ్ ఏరియా అన్ని హాల్లోకే వస్తాయి కదా, అన్ని హౌస్లోకే వస్తాయి కదా. బెడ్రూమ్స్ ఒకటి సపరేట్ కదా. రెస్ట్ రూమ్స్ అంటే ఓకే, ఆబ్వియస్లీ ఒకళ్ళు లేదా ఇద్దరు చేసే పని అది. రెస్ట్ రూమ్స్ మేనేజ్ చేయొచ్చు, కానీ బెడ్రూమ్స్ ఓకే మేనేజ్ చేయొచ్చు. యుటెన్సిల్స్, గార్డెన్, హౌస్ ఈ 3 మేనేజ్ చేయడం చాలా కష్టం. అది కూడా ఒకే మనిషి అంత పెద్ద ఇంటిని క్లీన్ చేయాలి. లైక్ లివింగ్ ఏరియా, సోఫా ఏరియా, అండ్ దట్టు ఇది లివింగ్ ఏరియా, సోఫా ఏరియా, డైనింగ్ టేబుల్ ఏరియా కూడా మరి హాల్లోకే వస్తుంది. కిచెన్ కూడా హౌస్లోకే వస్తుంది. బెడ్రూమ్స్ ఒకటే కదా సపరేట్, 3 బెడ్రూమ్స్ సపరేట్. 3 బెడ్రూమ్స్కి మళ్ళీ వాళ్ళు నీట్గా తీయాలి. ఇక్కడ అసలు యష్మి టీం చేసిన పనులు అయితే నాకు అసలు ఏం నచ్చలేదు. ఆఫ్ కోర్స్ అవును చెప్పారు మీరు ఏ పనులు చేయొద్దు అని. పృథ్వీ లాస్ట్లో కూడా డిస్కషన్ ఏంటి, మేము తిన్న ప్లేట్లు కూడా తీయం, అది కూడా పనే అంట. అది పని ఎట్లా అవుతుంది అని సీత. ఓకే, నాకు ఇక్కడ సీత పాయింట్స్ అన్ని కరెక్ట్ అనిపించాయి. విష్ణుప్రియ అయితే ఏడ్ చేసింది, ఇంత పని నేను చేయడానికి రాలేదు, నేను ఇక్కడికి వచ్చింది ఏదో బబలంది, నేను ఇక్కడికి వచ్చింది మెంటాలిటీ డెవలప్మెంట్కి తప్ప ఇంట్లో పనులు డెవలప్మెంట్కి కాదు, హౌస్ కీపింగ్ డెవలప్మెంట్కి కాదు. నేనైతే చేయను, రేపొద్దున్న నాగార్జున గారు వచ్చి అడిగినా నేను అదే చెప్తానని చెప్పి విష్ణుప్రియ చెప్పింది. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. తర్వాత ప్రేరణ వీళ్ళందరికీ డ్రాగన్ ఫ్లై రూమ్కి యాక్సెస్ వచ్చింది, లోపలికి వెళ్ళారు. ఈలోపు అది కీ వచ్చింది. కీ తీసుకున్న తర్వాత వీళ్ళు చేసిన బిహేవియర్ అయితే ది వర్స్ట్ బిహేవియర్ అనిపించింది. జ్యూస్ గ్లాసెస్లో పోసుకుని ఆ గ్లాస్ డస్ట్బిన్లో కూడా పడేయకుండా అది కిచెన్ గట్టు మీద పెట్టి వాళ్ళు క్లీన్ చేసుకుంటారు వచ్చాయనగానే వెళ్ళిపోయింది. యష్మి ప్రేరణకి చెప్పింది, చెప్పగానే వెళ్ళిపోయింది అనమాట. ఈవెన్ అభయ్ గారు అక్కడ అంతా ఫైట్ చేశారు, లైక్ తర్వాత చెప్తానది. తను మాత్రం తీసి వేయలేదు, నవ్వుకుండా వెళ్ళిపోయారు వాళ్ళందరూ. గార్డెన్ ఏరియాలో అక్కడ ఉన్న వాటిని ఏమంటారు అంబ్రెల్లాస్ తీసుకొచ్చి అక్కడ పడేసారు కావాలని. వీళ్ళు తాగిన గ్లాసెస్ అన్ని కిచెన్లోకి వీళ్ళే తీసుకెళ్ళాలంట. అక్కడ వదిలేస్తే వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని వీళ్ళే తోమాలంట. మన బిగ్ బాస్లో ఎప్పుడు కూడా ఎవడి ప్లేట్లు ఆడే తోముకోవాలి, ఎవడి కప్పులు ఆడే తోముకోవాలి. అందరికీ వండిన వంటలు ఆ గిన్నెలు మాత్రమే యుటెన్సిల్స్ ఎవడైతే చేస్తున్నాడో అది చెయ్యాలి, అది రూల్, బిగ్ బాస్ హౌస్ రూల్. కానీ వీళ్ళు మరీ ఓవర్ చేశారు అనిపించింది నాకైతే. సో అభయ్ వచ్చి నేను ఆమ్లెట్ వేసుకుంటాను అని చెప్పి బేబక్ని అడిగితే సరే వేసుకోండి అంది. తను వెళ్ళారు. మీరు ఎట్లా వంట చేస్తారు, మీరు చేయొద్దనే కదా ఇంత రచ్చ చేసింది, అలాంటప్పుడు మీరు వంట చేయడానికి ఎలాగా, మీరు వంట చేస్తే ఆ గిన్నెలు మీరు తోముకోండి అని చెప్పి సీత చెప్పింది. చెప్తే అట్లా మేము పనులు చేయం, మేము పనులు చేయొద్దని బిగ్ బాస్ చెప్పారంటే అప్పుడు వంట కూడా చేయొద్దు, వాళ్ళని పిలిచి చేయించుకోండి, మీరు వంట కూడా చేయొద్దు అని చెప్పి సీత అయితే ఫుల్ ఫైర్ అయింది. నాకైతే ఆ ఫైర్లో తప్పే అనిపించలేదు. నైనిక అంటుందన్నమాట, అక్కడ అసలు లిటరలీ కన్ఫెషన్ రూమ్లో ఒక్క కుకింగ్ తీసాడు పెట్టింది, మిగిలినవన్నీ టప పెట్టింది. నాకే బాధ అనిపించింది, 5 మనుషులు అంత పని ఎలా చేస్తారు అసలు అని. 5 కదా మొత్తం మనుషులు ఉన్నది, 5 మనుషులు అంత పని చేయడం చాలా కష్టం. తర్వాత ఇంకా ఫుల్ ఫైటింగ్ అయ్యింది. తర్వాత అభయ్ వాళ్ళు ఇప్పటికి కూడా అదే అంటున్నారు, లైక్ ఏమని అంటే అవును వాళ్ళకి టాస్క్ వచ్చింది, అదే టాస్క్, ఇప్పుడు 10 మంది పనినా 5 చేయడం టాస్క్, అది మీరు చెయ్యాలి, మీరు చెయ్యకపోతే ఎట్లా అని చెప్పి ఫుల్ గొడవ అయింది, చాలా పెద్ద గొడవ అయింది అక్కడ. ఇంకా సీత ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది, సీత ఏడ్చుకుంటూ పడుకుంది. విష్ణుప్రియ నేను అసలు పనులే చేయనంది. అక్కడ నైనిక ఏమందంటే నేను అసలు కన్ఫెషన్ రూమ్లోనే అడుగుదాం అనుకున్నాను, కానీ ఎందుకు వీ కెన్ ఫేస్ అని చెప్పి ఆగాను అంది. విష్ణుప్రియ చాలా రైజ్ అయినప్పుడు కూడా నిఖిల్ వచ్చి ఆపాడు, ఓకే ఇప్పుడు వాళ్ళ టైం, వాళ్ళు తీసుకొని మన టైం వచ్చినప్పుడు మనం చూపిద్దామని నిఖిల్ కామ్ చేయడానికి చాలా ట్రై చేశాడు, కానీ అవ్వలేదు. ఎందుకంటే అఫ్కోర్స్ ఆ సిచ్యువేషన్లో మనం కూడా అలాగే రియాక్ట్ అవుతాము, అందులో తప్పలేదు అనిపించింది నాకు. నెక్స్ట్ లాస్ట్ ఇంకా అయిపోయింది ఎపిసోడ్ అనగా పృథ్వీ అండ్ ఓం డిస్కషన్ జరిగింది. ఏమని అంటే వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఓం గారు ఆదిత్య గారు నేను ఇంకా పడుకుంటాను, నాకు నిద్ర వస్తుంది అంటే, నేను మాట్లాడుతున్నప్పుడే మీరు వెళ్ళిపోతున్నారు, నాకు అది నచ్చలేదు అని ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ జరిగిందనమాట. దానికి కూర్చోబెట్టి అంటే లైక్ పృథ్వీని కూర్చోబెట్టి నేను ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు అని చెప్పి తన కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ తను ఇచ్చేసుకున్నారనమాట మన ఆదిత్య ఓం గారు. నాకైతే అది పర్ఫెక్ట్ అనిపించింది, ఎందుకంటే నేను ఆల్రెడీ పడుకున్నాకే వీళ్ళు వచ్చి లేపారు నన్ను. అక్కడ అభయ్ నవీన్ ఏమంటాడంటే లేదు ఓం గారే వచ్చి నన్ను పిలిచి మాట్లాడారు అంటాడు. బట్ ఓకే నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అన్నప్పుడు నేను పడుకుంటాను కదా అంటే లైక్ నాకు నిద్ర వస్తుందని చెప్పాను అంతే తప్ప నేను డిస్రెస్పెక్ట్ చేయలేదు అంటే. ఇక్కడ నిఖిల్ అంటే అక్కడ ఆ డిస్కషన్ జరుగుతుంది. ఇంకా నిఖిల్ ఆదిత్య ఓం గారు అండ్ మన పృథ్వీ పేర్లు కొంచెం కష్టం అబ్బా, కొన్ని రోజులు పోతే కానీ పేర్లు పర్ఫెక్ట్గా రావు. వీళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. ఈలోపు ఇటు పక్కన వచ్చి నిఖిల్, ప్రేరణ, సోనియా
అభయ్ గారు వీళ్ళందరూ కూర్చుని ఇంకా అక్కడ జరిగిన డిస్కషన్ని రీక్రియేట్ చేస్తున్నారు అనమాట. లిటరల్లీ రీక్రియేట్ చేస్తున్నారు. నాకు అది భలే క్యూట్ అనిపించింది. నిఖిల్ ఎగ్జాక్ట్గా దింపేశాడు అనిపించింది. పృథ్వీ అంటాడు లైక్ మీరు లేచి వెళ్తుంటే ఆపి కూర్చోబెట్టి మరి మీరు అది డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది నాకు, మీరు వెళ్ళడం నాకు నచ్చలేదు అంటాడంటే ఆయనకి నిద్ర వస్తుందంటే నిద్రపోనివ్వచ్చు కదా అని వాళ్ళు మాట్లాడుకున్నారు. అంతటితో ఎపిసోడ్ అయిపోయింది. ఇది డిస్కషన్. ఇంకొకటి నాగమణికంట వాళ్ళ వైఫ్ గురించి పర్ఫ్యూమ్స్ గురించి మాట్లాడాడు. నాకు నాగమణికంట ఏవీస్ అండ్ ఐ మీన్ ఎపిసోడ్లో ఎక్కడెక్కడైతే టెలికాస్ట్ చేశారో అవన్నీ వాళ్ళ బాగా అనిపించాయి. లిటరల్లీ తను ఒక అవుట్ జోన్ అవ్వకుండా పాజిటివ్గా అనిపించింది ఇవాళ. అది ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. రేపు మార్నింగ్ మళ్ళీ ప్రోమో అనాలిసిస్తో కలుద్దాం. అంతవరకు బై బై. అడ్వాన్స్గా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.